వెల్కమ్ టు ఎనీథింగ్ టు లివ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న బ్లాగ్, చిన్నది అని ఎక్కువసేపు ఉంది అనుకోకండి. ఇది అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు చిన్నప్పుడు చక్కగా పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక దగ్గరే ఉంటూ అన్నయ్యలతో అక్కలతో ఆడుకుంటూ పెరిగిన వాళ్ళైతే తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది. ఎందుకంటే మనం ఇండివిజువల్గా బతికే వాళ్ళకి ఏమో తెలియదు, కానీ చక్కగా ఇలా పక్క పక్కనే పెద్దమ్మ వాళ్ళతో పెరిగిన వాళ్ళకైతే అందరినీ సరదాగా ఇలాగ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతుందేనండి బర్త్డే వద్దొద్దు అనుకుంటూ సడన్గా చాలా సక్సెస్ఫుల్గా అయింది దాని ఫస్ట్ బర్త్డే. సడన్గా ప్లాన్ చేసాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్లో కూడా ఉంటుంది అనుకుంటూ చేసాము. కేక్ కూడా వచ్చేసింది, కేక్ లోపల పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి మా వదిన, ఈవిడ చాలా చక్కగా వండుతారు వంట మాత్రం. ఫ్యామిలీ అందరికీ ఇలా చిటికలో వండి పెట్టేస్తారనమాట. వదిన వాళ్ళందరూ ఒకటి కాదు చక్కగా, అసలు నేను షాక్ అయిపోయాను. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నేను ఇంకా వండాలేమో అనుకున్నాను, కానీ అప్పటికే అన్నీ రెడీ చేసి పెట్టారు. చూడండి, చికెన్ గ్రేవీ యమ్మీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇంకేంటి, మటన్ కూడా చాలా నీట్గా చక్కగా ఉంది. ఇంకేం వండారు అంటే సాంబార్ కూడా చేశారు. సాంబార్ చేశారు, చికెన్ చేశారు, మటన్ చేశారు, బిర్యానీ ఆల్రెడీ ఆన్ ద వేలో ఉంది. వీళ్ళందరూ కూడా ఇవన్నీ చక్కచక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫ్యామిలీ బాగా అందరూ కలిసి కుక్ చేశారు. ఇప్పుడు మన పిల్లల సెక్షన్కి వచ్చేటప్పటికి వీళ్ళకి హడావిడి ఏంటి, బెలూన్స్, క్యాప్స్, బర్త్డే క్యాప్స్ అవన్నీ అనమాట. అప్పటికప్పుడే చిన్నగా డెకరేషన్ కూడా చేశారు. అందరూ కూడా సడన్గా అనుకోకుండా ఒకరికొకరు నీట్గా హెల్ప్ చేసుకుంటూ చేసేసారు. పిల్లలందరూ బెలూన్స్ ఫిల్ చేసేసి బెలూన్స్ కట్టేశారు. తర్వాత ఒక పెద్ద లైట్ ఒకటి పెట్టారు. ఇంకా అంతే. చూడండి, అందరూ కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు. వాళ్ళు బయట బెంగళూరులోని, హైదరాబాద్లోని జాబ్లు చేస్తున్నారు. వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి హాయ్లు బాయ్లు చెప్పారు. చక్కగా బుడ్డని బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము అందరం కూడా రెడీ అవుతాము. ముందు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాక అప్పుడు మనుషులు కూడా రెడీ అవుతారు. అదిగోండి, ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయి. ఇంకా గారెలు ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది. గారెలు వేస్తున్నారు అందరూ. అప్పటికే చూసారు కదా, కొంచెంగా అందరూ రెడీ అయిపోయారు. అక్కడ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, బర్త్డే టైం అయ్యింది, కేక్ కటింగ్ టైం అవుతుంది. ఒకరు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ డెకరేషన్ కూడా కావచ్చింది. ఒకరు రెడీ అయ్యి బయటకు వస్తున్నారు. వీళ్ళంతా తొట్టి గ్యాంగ్ అండి. ఒకప్పుడు మేము అన్నయ్యలు మేము అలా ఉండేవాళ్ళమి. ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ అనమాట. అంటే మేనన్నోళ్ళు, మేనకోడళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ కూడా వీళ్ళు బ్యాచ్ అనమాట. వీళ్ళు కూడా మంచి హడావిడి చేస్తారు. నా కూతురుని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు రెడీ అయిపోయింది. టేబుల్ కూడా పెట్టేశారు, నీట్గా అంతా క్లీన్ చేసేసుకున్నారు. అదిగో బర్త్డే గర్ల్ వచ్చేసింది. చక్కగా అది చూడండి, అస్సలు ఎంత ఎంజాయ్ చేసిందంటే మంచి డాన్స్ కూడా వేస్తుంది అనమాట సాంగ్స్కి. ఇంకా పిల్లలందరూ దాని మీద పడిపోయి బర్త్డే పాపని అసలు అంత ఇంకా చాలా పిల్లలు అయితే చిరాకు పెట్టేస్తారు. అసలు యాడవనే లేదు. అది చాలా యాక్టివ్గా ఉంది. చక్కగా ఫ్రాక్ వేసుకొని సిండ్రిల్లా లాగా గెంతుతుంది అనమాట. దానికి అదొకటి పెట్టారు, చక్కగా బాగుంది. వాళ్ళ అమ్మ అది మ్యాచింగ్ వేసుకున్నారు. అందరూ కూడా హ్యాపీగా ఆ టైంకి అలా నీట్గా చాలా బాగా కుదిరింది. మనం ఏముంది, ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా సరే చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేసే దానికి వచ్చేంత హ్యాపీనెస్ ఎక్కడ రాదు కదా. చూడండి, కేక్ హ్యాపీ బర్త్డే షణ్మిక. టెడ్డీ కేక్, యాక్చువల్గా టెడ్డీ మా అమ్మాయి లాస్ట్లో తీసేసుకుంది. దానికి ఫీవర్ అని చెప్పి సరిగ్గా తినలేదని ఆ టెడ్డీ పట్టుకెళ్ళిపోయి మరుసటి రోజు తిన్నది నా కూతురు. కేక్ కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కూల్ కేక్ అయితే కరిగిపోతుంది కదా అని చెప్పేసి మామూలు కేక్స్ తీసుకున్నాడు అనమాట. ఆ బుడ్డది చూడండి, వెయిటింగ్ ఫర్ ద కేక్ కట్టింగ్. అది ఎప్పుడు దాన్ని పట్టేసుకుందామా, దాన్ని ఎప్పుడు స్మాష్ చేసేద్దామా అన్నట్టుగా చూస్తుంది. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ ఇన్. అత్తయ్య అనగానే మా అక్క తీసి చైన్ వేసింది బుడ్డదానికి. ఊరికే దానికి అంటే పిల్లలు సరిగా ఉంచుకోరు కదా. సో
ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు అవి కామనే అండి, మాట పట్టింపులు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు చక్కగా అందరం మళ్ళీ కలుస్తాము. ఏ కుటుంబంలో ఉండవు, ప్రతి కుటుంబంలోనే ఉండేటివే కదా. కానీ ఇలా కలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన బంధాలన్నీ మళ్ళీ కలుస్తాయి. అన్నయ్యలు, వదినలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి. ఈ రోజుల్లో బతికేది ఎంతకాలం? ఈ పగలు కుళ్ళులు అవన్నీ ఇంకా పెట్టుకుంటే ఉన్న కొద్ది రోజులు కూడా హ్యాపీగా ఉండలేము. చూడండి, మా వదిన ముఖం అయితే మరీ వెలిగిపోతుంది. అసలు వద్దు చెయ్యను అనుకుంటూనే ఎంత బాగా అయ్యిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా, బావగారు, అక్క, అన్నయ్య, చక్కగా వీళ్ళందరూ. ఇతను మా పెద్దనాన్న గారు అనమాట. మొత్తం ఈ ఫ్యామిలీకి పెద్ద అతను. చక్కగా అలా అందరం హ్యాపీగా ఆ కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, వెయిట్ చేయండి, వెళ్ళిపోకండి ఎక్కడికి. ఏంటా సర్ప్రైజ్ అని వెయిట్ చేస్తున్నారా? ఇదేమో మా అక్క మంచి గిఫ్ట్ ఇస్తుందండి. మా పాప బర్త్డే కూడా అలానే చేసింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఫొటోస్ మనం గ్యాదర్ చేసి అలా చేసుకునే టైం కూడా ఉండదేమో. కానీ 12 months కి నేను అలాగే చేశాను నా కూతురికి. ప్రతి మంత్ వదిన కూడా చక్కగా చేసింది. అవన్నీ వీళ్ళు కొలాజ్ చేసి ఒకే ఫోటో ఫ్రేమ్ లోకి ఫిట్టింగ్ చేయించారు. కానీ బెస్ట్ మెమొరీ అనమాట. యాక్చువల్గా ఇంకా దాని లైఫ్ లాంగ్ ఉంటుంది హ్యాపీగా. ఆ అక్క మాత్రం ఇది మంచిగా ప్లాన్ చేస్తుంది. గిఫ్ట్ మాత్రం చాలా బాగుంది. అందరము కూడా హ్యాపీగా ఆ టైంకి కేక్ కటింగ్ చేసేసుకున్నాము, తినేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు? చూడండి, జింక చిక్కడి డాన్స్. అందరూ కూడా ఒక 2 నిమిషాలు డాన్స్ వేయడానికి చిల్ అవుతున్నారు. ఈలోపు మీరేస్తారా నా బర్త్డేకి, నేనేం చేయాలి అనుకుంటూ వచ్చేస్తుంది చక్కగా ఫ్రాక్ తో డాన్స్ చేయడానికి. బుడిబుడ్డి అడుగులు, అప్పుడప్పుడే వచ్చిన అడుగులతో చక్కగా ఎవరిని డాన్స్ అయినకుండా ఆ మేడం గారే మొత్తం అంతా కూడా గ్రాప్ చేసుకున్నారు. చక్కగా మంచిగా ఆ నైట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చేరి ఆడుకొని పాడుకొని హ్యాపీగా ఉన్నాము. జుబ్బులతో గుచ్చి చంపకే మేరే హాయ్ అనుకుంటూ అన్నయ్య వాళ్ళు అందరం కూడా చాలా బాగా డాన్స్ చేసుకున్నాము. ఇంకా ఓ పక్కని స్టార్ట్ అయినాయి భోజనాలు. నిజంగా అండి, ఇప్పుడు ఈ మాట చెప్తుంటుంటే నా కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి. చిన్నప్పుడు ఇప్పుడంటే ఇన్వర్టర్లు వచ్చేసాయి, కానీ అప్పుడు ఎండాకాలంలోని పవర్ కట్ ఖచ్చితంగా ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి తీసేసేవాడు కదా. మేమందరిమి చక్కగా భోజనాలు పెట్టుకొని అలాగా వరండాలో కూర్చొని తింటూ ఉండేవాళ్ళమే. ఆ అక్కలు మేము అందరం కూడా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావండి. కానీ ఇలా అందరం మళ్ళీ కూర్చొని అక్కడ తింటుంటే ఎంత అంటే చెప్పలేను అది మాటల్లో. నిజంగా చాలా హాయిగా అనిపించింది. ఆ చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఎంత ఎదిగినా కూడా మళ్ళీ ఆ రోజులకి వెళ్ళలేము. అప్పుడు అన్నయ్య ఇంకొంత ముందుకు వెళ్తే అయితే అప్పుడే మేడ మీదే పడుకునే వాళ్ళమే. ముందే వెళ్ళి బిందెతో నీళ్ళు పట్టుకెళ్ళిపోయి ఫ్లోర్ అంతా తడిపేసుకొని ఆ తర్వాత అప్పుడు బొంతలు వేసుకొని పడుకునే వాళ్ళమే. ఆ రోజులు ఇంక రమ్మన్నా రావు. కనీసం ఇలాగైనా మళ్ళీ మేమందరమే ఒక దగ్గరే చేరి తింటున్నాము. హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఇలాంటిగా ఫ్యామిలీ ఉంటే ఇలా ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకోండి. లేదు అంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనలో మనం చేసుకుంటూ మన కోసం మనం హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా ఈసారి నెక్స్ట్ సెలబ్రేషన్ ఏదైనా ఉంటే అందరం కూడా కలిసి ఒక దగ్గరే ఉండాలని అనుకుంటున్నాను. ఉంటాము కూడా, ఎందుకంటే లైఫ్ ఎంతండి చిన్నది. మనం ఎప్పుడు కూడా అన్నీ మర్చిపోతూ హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీని కలుపుకుంటూ పోవాలి. మీకు ఏదైనా థ్యాంక్స్ అండి. చివరి దాకా చూసుంటే చూడకపోయినా అది మీ ఇష్టమే, ఏం పర్వాలేదు. కానీ మా ఇంటికి ఇది హైలైట్ అన్నమాట. అటు సైడ్ ఒక రూములు, ఇటు సైడ్ కిచెన్కి మధ్యన చక్కగా ఇలా పాతింట్లో ఇలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి ఆ ఇల్లులు. ఈ హాల్ మాత్రం చక్కగా అందరం కూర్చొని తినడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.